వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని చంద్రవంచ గ్రామంలో రైతుకు చెందిన చేతికొచ్చిన జొన్న పంట పూర్తిగా అగ్నికి ఆహుతైంది. చంద్రవంచ గ్రామానికి చెందిన రైతు కురువ మల్లీశం భూమిని కౌలుకు తీసుకుని సుమారు 10 ఎకరాల్లో జొన్న పంటలు కూడా సాగు చేస్తున్నారు. అయితే అనూహ్యంగా చెలరేగిన మంటల్లో 6 ఎకరాలకు పైగా పంట పూర్తిగా కాలిపోయి సుమారు 3 లక్షలకు పైగా నష్టం జరిగిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించినప్పటికీ ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకునే లోపే పంట మొత్తం మంటల్లో చిక్కుకొని కాలిపోయింది. దీంతో రైతుకు జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. ఈ ఘటనపై రైతు మల్లేశం మాట్లాడుతూ తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. పొలాల వరాలపై ఉన్న ముళ్ల కంచెలు అలాగే గట్టిని కాల్చడం వల్ల పక్కనున్న పొలంలోకి మంటలు వ్యాపించి ఉండవచ్చని పలువురు రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇక్కడ ఆరిపోతే అక్కడ వస్తున్నది, అక్కడ వస్తున్నది. చిన్న ఆప 8 ఎకరాలు ఉన్నది. ఎక్కడ ఆరిపినా ఇక్కడ ఈ పరిస్థితి ఏమిది, కథ ఏమిటిది? జొన్న చేనులు ఏనామన్నట్టు పెట్టినరు. దబాన్ చడుకున్నది అంతా సుధరాచకొచ్చింది. ఎక్కడ ఎంత ఆర్పినా దంకలేదు. నమస్తే అందరికి. ఈరోజు చంద్రవంచ గ్రామంలో తాండూరు మండల్ వికారాబాద్ డిస్టిక్ ఒక్కసారిగా జొన్న చేను అనేది మంటలు చెలరేగడంతో పంట మొత్తం ఖరాబ్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరంతా, పంట మొత్తం నష్టం అయిపోయింది. ఇక్కడ 10 ఎకరాలు ఉన్న పొలం మొత్తం అంటుకుపోయింది. మొత్తం మంటలు చెలరేగడంతో వచ్చి మేము ఆర్పినాము. అయినా కూడా ఫైర్ ఇంజన్కి ఫోన్ చేస్తే అది వచ్చేలోపు చేను మొత్తం అంటుకుపోయింది. ఇక్కడ దయచేసి అధికారులు కూడా ఎవరన్నా ఉంటే మాకు ఆదుకోవాలని కోరుకుంటున్నాము. రైతు ఇక్కడ మల్లేష్ ఉన్నాడు. ఈయన పొలం మొత్తం అంటుకపోవడంతో ఆయనకు కూడా చాలా బాధ ఉన్నది. ఇప్పుడు చేకొచ్చిన పంట ఖరాబ్ అయింది. సొంత పొలం కూడా కాదు, ఇది కౌలుకు చేసుకున్న పొలం ఉన్నది. దయచేసి ఎవరన్నా మంట ఎక్కడంటే అక్కడ పెట్టడం కూడా మంచిది కాదు. ఉరల పొడితే ఏదైనా మీరు చేయాలనుకుంటే దగ్గర వాటర్ పెట్టుకొని ఏదైనా సేఫ్టీ యూజ్ చేసుకొని ఉరలు అంటిపెట్టుండి. ఉరలు అంటిపెట్టడం ద్వారా ఇవన్నీ చేనులు ఇట్లా ఖరాబ్ అయిపోతున్నాయి. దయచేసి ఎవరు కూడా ఇలాంటి పనులు చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. అధికారులు మాకు ఆదుకుంటారని దయచేసి అందరిని